ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు 15 లక్షల ఎక్విప్మెంట్ విలువ 15 లక్షల విలువ సార్. 15 లక్షల వరకు ఎక్విప్మెంట్ ఉంటుంది. దీంట్లో అన్ని ఎమర్జెన్సీకి సంబంధించినవి. ఒక పేషెంట్ ఇప్పుడు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయిన కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని స్టెబిలైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం. అంటే ఇవి లేవా సార్? అంటే మన దగ్గర లేవా ఇవి ఎక్విప్మెంట్స్? అంటే ఇప్పుడు అడిషనల్గా ఇప్పుడు మనకి పల్స్ ఆక్సిమీటర్ ఉంది, ప్లస్ మనకి డిఫిబ్రిలేటర్ మన దగ్గర ఉంది, పల్స్ ఆక్సిమీటర్స్ మన దగ్గర ఉన్నాయి. అడిషనల్గా వాళ్ళు ఒక ట్రామా కేర్ని మన దగ్గర అప్గ్రేడేషన్ చేయడానికి, వచ్చిన కేసెస్ని స్టెబిలైజ్ చేసి మనం పంపించడానికి హైయర్ సెంటర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని విలువ ఆల్మోస్ట్ 15 లక్షలు ఉంటుంది. జిల్లాలో ఫస్ట్ మన హాస్పిటల్ అయినా జిల్లాకి ఇప్పుడు మన ఆసుపత్రిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ వాళ్ళు మెర్సిడీస్ బెంజ్ సహకారంతో మనకు 15 లక్షల విలువైన ఎక్విప్మెంట్ని అందజేయడం జరిగింది. ఈ సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ ఢిల్లీ హెడ్ క్వార్టర్ బేస్డ్. వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ పార్ట్నర్షిప్లో మనకి 15 లక్షల వరకు విలువైన ఎక్విప్మెంట్ని అందజేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ మనకి ఎమర్జెన్సీ పేషెంట్స్కి, అంటే ఒకవేళ ఒక యాక్సిడెంట్ అయిన పేషెంట్ కానీ, లేకపోతే ఒక కార్డియాక్ అరెస్ట్ అయ్యే పేషెంట్ కానీ, అటువంటి వాళ్ళకి ఎమర్జెన్సీలో ఉపయోగపడే ఎక్విప్మెంట్ని అందజేయడం జరిగింది. దానికి మనము హాస్పిటల్ తరఫున సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.